విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సౌందర్యం అనే మాట స్త్రీ పురుష అనే భేదం చెప్పకుండా, ఎందుకంటే పురుషుడైతే సుందరుడు అనాలి, స్త్రీ అయితే సుందరి అనాలి. అమ్మ స్త్రీ పుంభేదములకు అతీతురాలు కనుక సౌందర్యం అన్న మాట చెప్పారు. ఆ తత్వాన్ని మనం త్రిపుర సుందరిని ఉపాసిస్తున్నాం. ఆ మహాచైతన్యం, ఆ శక్తి సర్వజగత్తయులో ప్రవహిస్తోంది కనుక అది సౌందర్యలహరి అని నామానికి అర్థం చెప్పుకొని శ్లోకం విస్తారంగా వ్యాఖ్యానించుకున్నాం. సౌందర్యలహరి ఏ విధంగా ఆవిర్భవించిందో కథ చెప్పుకుని ఈ ఒక్క శ్లోకంలో శివశక్తుల యొక్క సంపూర్ణ తత్వాన్ని ఆదిశంకర భగవత్పాల్ వారు నిబద్ధం చేశారు. 2 లహరి గ్రంథాలు రచించారు శంకరులు అని చెప్పుకున్నాం. ఒకటి శివానంద లహరి, రెండవది సౌందర్య లహరి. ఈ 2 గ్రంథాలు ప్రారంభ శ్లోకాలు ఒక్కసారి చూస్తే 2 గ్రంథాల్లో శివశక్తులను కలిపే మొదటి శ్లోకంలో చూపిస్తారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఇందులో కళాభ్యాం అని ప్రారంభించి ద్వివచనంలో చెప్పారు. అంటే శివులకు నమస్కారం అన్నారు. శివాభ్యాం అంటే శివులకు అని అర్థం. 2 శివులకు శివాభ్యాం అంటారు. 2 శివులు ఎవరయ్యా అంటే ఆయన శివ, ఆవిడ శివ, ఒకటే పేరు వారిది. అందుకు శివాభ్యాం నమః అని ఒక పంచాక్షరిని అందులో నిక్షిప్తం చేసి పెట్టారు. అంటే అక్కడ కూడా 2ని కలిపే చూపించారు శివానంద గారి. అప్పుడు అది శివకావ్యం ఎలా అవుతుంది? శివశక్తుల కావ్యమే అవుతుంది అది కూడా. మరి సౌందర్యలహరిలో కూడా ప్రారంభమే శివశక్త్యాయుక్త. ఒక్క వాక్యం తీసుకుని ఆలోచించిన శక్తితో కూడినవాడు శివుడు స్పష్టంగా కనబడుతున్నది. ఒక్క వాక్యంలోనే శ్రీచక్ర రహస్యాన్ని పెట్టారు. ఎందుకంటే శ్రీచక్రం శివయోర్వపుహు అని హయగ్రీవ స్వామి అగస్త్యులతో చెప్తారు. త్రిశతి చెప్పిన తర్వాత శివయోహో అది కూడా మరి ద్వివచనమే. శివాశివుల యొక్క అని అర్థం. అక్కడ వారు ఉభయుల యొక్క వపుహు అంటే శరీరం. శ్రీచక్రం ఏమిటయ్యా అంటే శివశక్తుల శరీరం శ్రీచక్రం అన్నారు. ఎంత రమ్యమైన మాట. ఇది శాస్త్ర భాష, కావ్య భాష కాదు. శాస్త్ర భాష అంటే హయగ్రీవ స్వామి వారు చెప్పింది ఆ మాట సామాన్యమా? అది శ్రీచక్రాన్ని ఆరాధన చేయడం అంటే ఒక శక్తిని ఆరాధిస్తున్నాం, శివుని కాదు అనుకోవద్దు. శివశక్తులు ఉభయ శరీరం శ్రీచక్రం. అది మొత్తం ప్రతిపాదన చేస్తున్నారు భగవత్పాదుల వారు. అంటే గ్రంథంలో ఏం చెప్పదలుచుకున్నాం అనేది ప్రథమ శ్లోకంలో చెప్పారు ఆయన. అది శివశక్తుల యొక్క ఐక్యాన్ని చెప్పేది సమయము అంటారు. శివశక్తుల ఏకత్వం తెలిసే చోటు యోగపరంగా సహస్రార స్థానం. వాళ్ళిద్దరి యొక్క ఏకత్వం అక్కడ తెలుస్తుంది మనకు స్పష్టంగా. ఆ స్థానం సమయస్థానం. అదే సమయాచారం. అంటే సహస్రార స్థానంలో వారి ఏకత్వాన్ని తెలుసుకోవడమే సమయాచారం. అక్కడ చంద్రకళా స్వరూపంగా శివశక్తిత్వం భాషిస్తుంది. సహస్రారంలో చంద్రబింబంలా భాషిస్తుంది. అదే చంద్రకళ, అదే సమయాకళ. ఆ సమయాకళని ఈ సౌందర్యలహరి ద్వారా స్తుతిస్తున్నారు అంటున్నారు సౌందర్యలహరికి వ్యాఖ్యానం రచించిన లొల్ల లక్ష్మీధర పండితులు. అందులో సమయాక్షాం చంద్రకళాం శ్లోకశతేన ప్రస్తువంతి శంకర భగవత్పూజ్య పాదాహ అని లొల్ల లక్ష్మీధర పండితులు చెప్తున్నారు. సమయ అనబడే చంద్రకళని 100 శ్లోకాలతో స్తుతిస్తున్నారు. 100 శ్లోకాలు స్తుతిస్తున్నది ఎవరిని? శివశక్త్యాత్మక అమృతస్వరూపిణి స్తుతిస్తున్నారు. చంద్రకళ అంటే అమృతస్వరూపిణి అర్థం. ప్రథమ శ్లోకంలో అటువంటి తల్లి శివుడు కూడా ఆ శక్తి లేకపోతే స్పందించడు. అందుకే దేవతలు అందరూ హరిహర బ్రహ్మేంద్రాది దేవతలు ఆ శక్తిని ఉపాసిస్తున్నారు. అలాంటి శక్తిని ప్రణంతుం స్తోతుం వా, త్రికరణాలతో నమస్కరించాలన్నా స్తోత్రం చేయాలన్నా పుణ్యములు లేనివాడు ఎలా సమర్థుడవుతాడు అన్నారు. అంటే ఎన్నో పుణ్యాలు చేస్తే గానీ అమ్మను స్తుతించలేము, నమస్కరించలేము. ఆమె అనుగ్రహం వల్లనే జగత్తు నడుస్తుంది కనుక ఆవిడ అనుగ్రహం వల్లనే నేను ఆ స్తోత్రము నమస్కారము చేయగలుగుతున్నాననే భావాన్ని శంకరుడి శ్లోకంలో చెప్పారని ఆ శ్లోకం ఒక్కసారి చదువుకుని తర్వాత శ్లోకాల్లోకి ప్రవేశిద్దాం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం
నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. శివుడు అంటే మూడింటికి అతీతమైన స్థితిలో పరమాత్మని శివుడు అంటారు. ఆయన సృష్టి స్థితిలో చేస్తున్నప్పుడు బ్రహ్మ హరి హర అని చెప్పబడుతున్నాడు. అంతేకాకుండా ఇక శివశబ్దం చెప్పడంలో విశేషం ఏంటంటే శివశబ్దానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి. శుభము, శాంతము, సుఖము ఇత్యాదులు. గొప్ప నిర్వచన శాస్త్ర ప్రకారం ఉంది వశకాంతవు శివస్మృత అని అర్థం. అంటే ఇచ్ఛాశక్తి స్వరూపుడు అర్థం శివశబ్దానికి. అంటే స్వేచ్ఛాస్వరూపుడు, తన ఇచ్ఛతో తన జగత్తును నడుపుతున్నాడు. తన ఇచ్ఛతో నడుపుతున్నాడు కనుక జగత్తులో ఇంకెవరిచ్ఛ పనిచేయట్లేదు, పనిచేస్తున్న ఈశ్వరుని ఇచ్ఛ మాత్రమే. కనుక తన ఇచ్ఛతో తాను నడుపుతున్నాడు. సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివయతి స్మృత అని శివపురాణం కూడా చెప్తున్నది. సర్వ జగత్తును తన వశంలో పెట్టుకున్నాడు, ఆయన ఎవరు వశంలో పెట్టుకోలేదు. ఆయన స్వ ఇచ్ఛ, తన ఇచ్ఛతో చేస్తాడు. తన ఇచ్ఛ అన్నారు కదా, ఆ ఇచ్ఛాశక్తినే లలిత అన్నారు. అందుకు శివశబ్దం ప్రయోగించడంలో అది విశేషమైన మాట. శివుని యొక్క ఇచ్ఛాశక్తి ఎటువంటి ఇచ్ఛాశక్తి అంటే జ్ఞానక్రియాశక్తి అవిభాజ్య అన్నారు. జ్ఞానక్రియాశక్తులు తన నుంచి వేరు కాని ఇచ్ఛాశక్తి. అంటే ఇచ్ఛాశక్తిలోనే జ్ఞానక్రియాశక్తులు ఇమిడి ఉన్నాయి. కనుక మన ఇచ్ఛాశక్తిని ఆరాధన చేస్తున్నామంటే జ్ఞానక్రియలతో కూడిన ఇచ్ఛాశక్తిని ఆరాధిస్తున్నాం. ఆ ఇచ్ఛాశక్తి ఎవరిది? పరమేశ్వరునిది. అటువంటి ఇచ్ఛాశక్తి అనగా శివ సంకల్ప శక్తిని ఉపాసించడమే లలితోపాసన, సౌందర్యోపాసన, సుందరి ఉపాసన అని ప్రస్తావన చేసుకున్నాం. రెండవ శ్లోకంలోకి వచ్చేటప్పటికల్లా అమ్మవారి పాద పద్మాల రేణువుని వర్ణిస్తున్నారు. అంటే పాదపద్మ ధూళి కణం. పాదపద్మ ధూళి కాదు, ధూళి కణం. సాధారణంగా మనం గురువులను ఆశ్రయించినప్పుడు, దేవతను ఆరాధించేటప్పుడు పాదాలను ఆశ్రయిస్తాం. మీ పాద ధూళి చాలు అంటాం ఇక్కడ. అంటే పాదధూళికి ఏదో శక్తి ఉన్నది. ధూళిక శక్తి రావడానికి కారణం ఏమిటి అంటే పాదాన్ని స్పర్శించడం చేత, ఆ పాదం తాకడం చేత ధూళికంత శక్తివంతమైన మహిమ వచ్చింది. ఇప్పుడు అమ్మవారి యొక్క ఒక ధూళి కణానికి ఎంత శక్తి ఉంటుందో ఈ శ్లోకంలో చెప్తున్నారు. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుఘభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకానవికలం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హరస్ సంక్షుధ్యైనం భజతి భసితోద్ధూళన విధిం. దీని ఒక్కొక్క భావం ఆలోచిస్తుంటే శంకర భగవత్పాదుల వారు ఎంత గొప్ప సిద్ధాంతాలను ఒక శ్లోకంలో పెట్టారో తెలుస్తుంది. భారతీయ దర్శన శాస్త్రాలు అధ్యయనం చేసిన వారికి ఈ శ్లోకం ఒక అమృత కలశం అండి. ఎన్నో అద్భుతమైన జ్ఞానాలు స్ఫురిస్తాయో. అమ్మ తవ చరణ పంకేరుగ భవం, నీ పాద పద్మాలయందు కలిగిన పాంసుం అంటే రేణువు. ఎంత రేణువు అంటే తనీయాంశం, అతి సూక్ష్మమైన అన్నారు. అత్యంత సూక్ష్మమైన నీ పాద పద్మపు రేణువు ఎంత గొప్పదంటే దానిని విరించి బ్రహ్మదేవుడు ఆ పాద పద్మ రేణువుని తీసుకుని, అంటే ధూళి కణాన్ని తీసుకుని సంచిన్వన్, సంచిన్వన్ అంటే సేకరించి దాన్ని మెదిపి, అంటే ధూళి కణం తీసుకుని జాగ్రత్తగా సేకరించుకుని భద్రపరుచుకుని దాన్ని మలచి మొత్తం లోకములు ఏర్పాటు చేశాడు ఆయన. అంటే మొత్తం ప్రపంచం భువనాలు ఎన్నున్నాయో మన లెక్క కందో ఇన్ని భువనాలు ఏర్పాటు చేసిన వాడు సృష్టికర్త బ్రహ్మదేవుడు అని మనకు తెలుసు. ఆయనకు ముడిసరుకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఒకడు బొమ్మలు చేశారంటే ముడిసరుకు మట్టి కావాలి. కానీ ఇన్ని భువనాలనేటటువంటి వస్తు సముదాయాన్ని నిర్మించడానికి బ్రహ్మదేవుడికి లభించిన ముడిసరుకు ఏదంటే నీ పాద పద్మ ధూళి కణం. ఆ ఒక్క కణం తీసుకుని దానితో ఇంత భువనాల్ని ఏర్పాటు చేశాడు. ఎలా ఏర్పాటు చేశాడంటే అవికలం, అవి చెదిరిపోకుండాను శోభపడకుండాను చక్కగా మలిచాడు ఆయన. ఆ మలిచిన తర్వాత ఏ కొరత లేకుండా లోకాలను ఆయన ఏర్పాటు చేస్తే వాటిని స్థితి చేయడం పని పట్టుకున్నాడు విష్ణువు. ఎలా చేస్తున్నాడంటే వహత్యేనం శౌరిహి కథమపి సహస్రేణ శిరసాం. చాలా గొప్ప మాటను చూపిస్తున్నారు. శౌరి అంటే నారాయణుడు. నారాయణుడు బ్రహ్మ ఏర్పరిచినటువంటి భువనములన్నింటినీ కూడా వహతి అంటే భరిస్తున్నాడు. ఎలా భరిస్తున్నాడు అంటే కథమపి, ఎలాగో భరిస్తున్నాడు అన్నారు. ఇక్కడ ఎలాగో భరిస్తున్నాడు అంటే అది ఆయనకే తెలియాలి, మనకు తెలియదు. సమస్త భువనాలు అంటే ఒక భాషలో చతుర్దశ భువనాలు అంటాం. మనం ఉన్న స్థానం నుంచి పైన 7 కింద 7 ఉన్నాయని చెప్తున్నారు. పైన 7 లోకములంటే భూహు మనం ఉన్న చోటు, భువహ సువహ మహహ జనహ తపహ సత్య, ఇవి పైన ఉన్న 7 లోకాలు. కిందకి వెళ్ళేటప్పటికల్లా అతల వితల సుతల రసాతల మహాతల
పాతాళ అని చెప్పబడితే క్రింద 7 లోకాలు, మొత్తం 14 భువనాలు. ఈ 14 భువనాలని ఒకదానికొకటి ఒరిసిపోకుండా, ఎందుకంటే గగనాన్ని మనం చూస్తే ఎన్ని రకాల గ్రహమండలాలు, జ్యోతిర్మండలాలు, అవన్నీ అంతా జాగ్రత్తగా పెడుతున్నాయంటే ఒకదాని కూడా తగిలితే మహాప్రమాదం. కనుక కథమపి అనే మాట చెప్పడంలో విశేషం ఏంటంటే ఎలా నిర్వహిస్తున్నాడో అన్నారు. అది భగవద్గీతలో స్వామి చెప్తాడు, సమస్త భువనాల్ని నేను నా ఓజశక్తితో నడుపుతున్నాను అన్నాడు ఆయన. ఆ పట్టుకుని నడుపుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా పెడతారండి. మనకు ట్రాఫిక్ రూల్స్ గీతలు గీసినా వాహనాలు సరిగ్గా వెళ్ళవు. గీతలు లేని ఆకాశంలో అన్నీ అంత పద్ధతిగా కుదురుగా వెళుతున్నాయి. కొంచెం అటు తిప్పినా ఇటు తిప్పినా బెసిగితే ప్రమాదం. మరి ఎలాగా ఈ లోకములన్నింటినీ కూడా ఆయన పట్టుకున్నాడో, వేటిని నీ పాద ధూళి కణము వల్ల తయారైన లోకములను నారాయణుడు ఏ విధంగా ఇవన్నీ మోస్తున్నాడు. ప్రళయకాలం వచ్చినప్పుడు ఈ సమస్త భువనాలని పట్టుకుని భస్మీపట్లం చేసేవాళ్ళు. ఏం చేసేవాడు ఎవడు? రుద్రుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇది నీ పాద ధూళి కణం నుంచి తయారైంది కనుక ఇది పవిత్రమని తెలుసు. అందుకే దాన్ని ఆ ప్రళయకాలాగ్ని రుద్రుడు భస్మం చేసిన తర్వాత వాటిని తీసుకుని ఒంటుకు పూసుకుంటున్నాడమ్మా అన్నారు ఇక్కడ. హర సంక్షుధ్యయినం భజతి బసితో ధూళన విధిం. ఇందులో భస్మధారణ రహస్యాలు ఎన్నో తెలిస్తే కానీ శ్లోకం రాయలేరండి. శివుడు పూసుకునే భస్మం ఏమిటంటే పంచభూతముల సారం ఆయన ఒంటికి పూసుకుంటాడు. సర్వజగత్తుని మళ్ళీ సృష్టి చేయాలని బ్రహ్మగారు సిద్ధమైనప్పుడు అలా దులుపుతాడు. ఆ దులిపితే వచ్చేదాన్ని తీసుకుని మళ్ళీ భువనాలు చేసుకుంటాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ పాద ధూళి కణాల నుంచి వచ్చింది. అందుకే అత్యంత భద్రంగా నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నాడు విష్ణువు. భద్రంగా సేకరించి సృష్టి చేశాడు బ్రహ్మదేవుడు. ఆ ప్రసాదంగా లభించిన ఒక ధూళి కణాన్ని ఎంత చక్కగా ఒక్కొక్కరు పవిత్రంగా గౌరవంగా దాన్ని స్వీకరించి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారో తెలుసుకోవాలి. అక్కడ సంచిన్వన్ అన్నప్పుడు, ఇక్కడ కథమపి వహత్యేనం అన్నప్పుడు, ఇక్కడ సంక్షుధ్యయనం అనే 3 పదాలతో వాళ్ళు ఎంత మర్యాదగా ఎంత భక్తిగా దాన్ని స్వీకరించారో తెలుస్తోందండి. ఇక్కడ అసలు ఒక చిన్న కణం ఇంత భువనాలు అవుతుందా అని మీకు ఆశ్చర్యం కలగచ్చు. కానీ సైన్స్ తెలిస్తే ఆశ్చర్యం రాదు. ఎందుకంటే అణువు నుంచి బ్రహ్మాండం ఏర్పడింది అనే మాట మనం విజ్ఞాన శాస్త్రం కూడా చెప్తుంది. అణువంత ఉన్నది అంత అవుతుందని. అలాగే సైన్స్ డెవలప్ అవుతున్న కొన్ని అద్భుతాలు తెలుస్తున్నాయి. మాస్ ఎంత కనబడుతుందో నిజానికి అంత కాన్సన్ట్రేట్ అయిపోతే ఇంతే ఉంటుంది. అది విస్తరించింత అయింది. అంటే అణువు విస్తరించే ఈ సమస్త బ్రహ్మాండములు ఏర్పడ్డాయి అనేటువంటి ఒక సిద్ధాంతం ఎవరు కనిపెట్టారంటే అత్యంత ప్రాచీన కాలంలో భారతీయ ఋషులు కనిపెట్టారు. దీన్ని వైశేషిక దర్శనం అంటారు దర్శన శాస్త్రాల్లో. ఆ దర్శనకర్త కణాదుడు. ఆయన పేరే కణాదుడు. కణం తింటాట. కణం తింటాడంటే ఇప్పుడు అదే సబ్జెక్ట్ ఆయనకి, మరొకటి కాదు. కణముల గురించి మాట్లాడడం. అసలు కణం అనే మాట, అణువు అనే మాట, పరమాణువు అనే మాట ఈ న్యూక్లియర్ సైన్స్ డెవలప్ కాకముందు వేద విజ్ఞానంలో ఉందన్న విషయం గ్రహించవలసిందని ఇక్కడ. అంటే ఈ సైన్స్ని తీసిపారేయడం కాదు, అన్ని వేదాల్లో ఉన్నాయంటే అని దబాయించడము కాదు, మనది లేదు అనుకోవద్దని చెప్పడమే. ఆ అణువు నుంచి బ్రహ్మాండములు విస్తరించాయని ఒక అద్భుతమైన విజ్ఞానపు కోణం ఇక్కడ కనబడుతుంది. లేకపోతే తనీయాంశం పాంసం. పాంసం అంటేనే రేణువు, మళ్ళీ తనీయాంశం అని చెప్పడంలో అత్యంత సూక్ష్మమైన అంటే పరమాణువాదంలోకి తీసుకుంటున్నాడు. అత్యంత సూక్ష్మమైన పరమాణువు ఇంత బ్రహ్మాండములుగా విస్తరించాలంటే దానికి నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ లేకుండా ఇదంతా తయారైందా? ఆ నాలెడ్జ్ మీరు కాస్మిక్ నాలెడ్జ్ అనండి, డివైన్ నాలెడ్జ్ అనండి, ఏదో ఒక నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ బ్రహ్మదేవుడు తయారు చేశాడు. తయారు చేసిందని సస్టైన్ చేయాలి, నడపాలి, నిలపాలి. ఆ నిలిపి నడిపే స్థితికర్త ఎవడు? నారాయణుడు. తర్వాత లయకారకుడు. ఎప్పటికప్పుడు ఇవన్నీ లయం అవుతూ ఉంటాయి. ఎన్ని లయలు అవుతాయో మనకు తెలియదు. మనకు సర్వనాశనం ఎప్పుడు ఉండదు, లయం జరుగుతూనే ఉంటుంది. లయకర్త ఆయన లయం చేసుకున్నప్పుడు తాను స్వీకరించి ఒంటుకు పూసుకుంటున్నా అంటే తనలో ఐక్యం చేసుకుంటున్నాడు వాటన్నిటి కూడా రుద్రుడు. ఈ 3 కూడా నీ పాద ధూళి కణము నుండి వచ్చిన కారణముగా వీటికి ఇంత మర్యాదమ్మా, ఇంత శక్తి పట్టుకున్నది. అంటే అమ్మ శక్తిని ఊహించుకోండి. పాదధూళి కణానికే అంత శక్తి ఉంటే ఇంకా తల్లి శక్తి ఎంత. ఇంకా మనం పాదాల నుంచి ఆ స్వరూపాన్ని ఇంకా భావించలేదు. ఆ పాదాల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసాం, చేసేటప్పటిలో ధూళికణం కనబడింది. అబ్బా, ఆ ధూళికణానికి ఎంత శక్తి ఉన్నది. పైగా అంత భస్మం చేసి పూసుకున్నప్పుడు తెల్లగా ఉంటుంది. అమ్మ పాదాల దగ్గర ధూళికణం ఏ రంగులో ఉంటుందో ఊహించుకోవాలి. ఆవిడ ఎర్రని తల్లి, ఆ పాదాలు ఇంకా ఎర్రగా ఉంటాయి. దానికి పారాన్ని పూసుకుంది కనుక ధూళికణం ఎర్రగానే ఉండాలి. మరి మా శివుడి దగ్గరకు వచ్చినప్పటికి అంతా ఆయనకి తెల్లగా చేశాడు, భస్మం చేశాడు.
అందుకేనేమో అమ్మ ప్రసాదం కుంకుమ, అయ్య ప్రసాదం భస్మం మనకి ఇస్తూ ఉంటారు. ఏవో రహస్యాలు ఉండుంటాయి. ఇక్కడ మనం గమనించవలసిన గొప్ప రహస్యం ఉందండి. అసలు సృష్టి ఏర్పడలేదు కదా. సృష్టి ఏర్పడితే భూమి ఉంటుంది. భూమి ఉంటే కదా దుమ్మో ధూళో ఉంటుంది. అప్పుడు పాదాల కంటే అవకాశం ఉంటుంది. పాదాలకి ధూళి పుట్టదు కదా, ధూళి అంటుతుంది. అమ్మ పాదాల ధూళి నుంచి బ్రహ్మాండాలు తయారు చేశారంటే మీరేదో చెప్పారని వినూరుకుంటామా? బ్రహ్మాండాల్లో భూమి ఒకటి కదా, భూమి అంటూ వచ్చే కదా ధూళికణం వస్తుంది. అసలు లోకాలు ఏర్పడక ముందు అమ్మ పాదాలకు ధూళికణం ఉందని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్న వస్తుంది. శంకరుడు చాలా తెలివైన వారు. అందుకే శంకర ది బ్రెయిన్ అన్నాడు ఒక పాశ్చాత్యుడు. బ్రెయిన్ అంటే అయిందేట, అంత మేధావండి ఆయన, చాలా తెలివైన వాడు. అందుకే అమ్మ పాదాలకు అంటిన ధూళికణం అనలేదు, అమ్మ తవ చరణ పంకేరుగ భవం అన్నాడు ఆయన, చాలా తెలివైన వాడు. నీ పాద పద్మాల నుండి పుట్టిన ధూళికణం అన్నాడు ఇక్కడ. అది అద్భుతం అండి. ఇక్కడ పాద పద్మాల నుంచి పుట్టింది అది. పద్మానికి పుడుతుందండి ధూళి అంటే, పుడుతుందని మీకు తెలుసు. ఒక పద్మం తీసుకుంటే దానిలో పరాగం ఉంటుంది. పరాగం అంటే పుప్పొడి, పొడి అంటే ధూళేగా, అది పూల ధూళి. అది కనుక పద్మానికి ధూళికణం, పద్మానికి పరాగం పుప్పొడి ఎలా ఉంటుందో, నీ పాద పద్మానికి పుప్పొడిలాగున్న ఒక కణం తీసుకుని బ్రహ్మదేవుడు ఎంత చేశాడమ్మా అని చెప్పారు. అది అద్భుతం అండి. ఇక్కడ అక్కడ ఎలా కలిగింది అంటే అమ్మ సంకల్పం అక్కడ వచ్చింది. ఇక్కడ సంకల్పమే అమ్మవారు కదా. అమ్మ సంకల్పం ఏమిటి? పరమాత్మ యొక్క సంకల్పమే అమ్మవారు. ఆ సంకల్ప శక్తి చేత కలిగింది. సమస్త బ్రహ్మాండాలు సృజించాలి అనుకున్నప్పుడు అనురూపంగా దాని మూల పదార్థం వ్యక్తమైంది. దానిని తీసుకుని సృష్టి స్థితులయ్యే కారకులు విస్తరించారు బ్రహ్మాండాన్ని. ఈ చెప్పడంలో భగవత్పాదుల వారు సర్వదర్శనముని చక్కగా సమన్వయించారు. చూడండి, ఒక దర్శన శాస్త్రం చెప్పుకున్నాం, పరమాణువు నుంచి సృష్టి ఏర్పడింది. వీళ్ళు పరమాణువాదులు అంటారు. ఈ దర్శన శాస్త్రాలన్నీ శంకరుల కాలానికి చాలా విస్తారంగా ఉన్నాయి. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తారు. వీళ్ళు ఒక మాటలో చెప్పడం కదా, వీడికి సైన్స్ ఉందండి. ఇది ఒక సైన్స్. అది కణాదుల వైశేషిక దర్శనం. ఎన్ని శాస్త్ర గ్రంథాలు ఉండేవో మనకి. అలాగే న్యాయశాస్త్రం ఒకటి ఉంది, అది గౌతముడి యొక్క న్యాయశాస్త్రం. ఆయన న్యాయ దర్శన శాస్త్రం అయింది, రెండవ దర్శన శాస్త్రం అది. న్యాయం అంటే అర్థం లాజిక్, తర్కశాస్త్రం. అంటే తర్కానికి ఒక శాస్త్ర మర్యాద కల్పించినటువంటి ధర్మం సనాతన ధర్మం. తెలుసుకోండి, ఇక్కడ విశ్వసించడం కాదు, తర్కించు అని చెప్తారు ఇక్కడ. అయితే తర్కం ఎలా చేయాలో అదొక సైన్స్. ఇష్టానుసారం పిచ్చాళ్ళ ప్రశ్నలు వేయడం కాదు. ప్రశ్న వేయడానికి ఒక జ్ఞానం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి పేరు తర్కశాస్త్రం. ఆ తర్కశాస్త్ర న్యాయశాస్త్ర ప్రవర్తకుడు గౌతముడు. యోగశాస్త్రం మరొకటి, అది పతంజలి మహర్షి, అతను యోగశాస్త్ర ప్రవర్తకుడు. సాంఖ్యశాస్త్రం కపిలుడి సాంఖ్య దర్శనం. ఇవి మన దర్శన శాస్త్రాల్లో ప్రధానం. ఇప్పటి వరకు 4 చెప్పుకున్నాం. ఈ 4లో న్యాయశాస్త్రము, దాని తర్వాత పతంజలి యోగశాస్త్రము ఈశ్వరుడు అస్తిత్వాన్ని ఒప్పుకుంటుంది, అంటే ఈశ్వరుడు ఉనికిని అంగీకరిస్తుంది. కానీ కపిలుడి సాంఖ్యం కానీ కణాదుడి పరిమాణవాదం కానీ ఈశ్వరుడి గురించి మాట్లాడదు, ఈశ్వర అస్తిత్వం చెప్పదు. ప్రకృతి ప్రధానం ఉంటుంది. కపిలుని సాంఖ్యం ప్రకృతి వల్లనే ఈ జగత్తంతా నడుస్తోంది అంటుంది. ఇక్కడ ఎవడు చేసుకున్న కర్మ బట్టి ప్రపంచం నడుస్తుంది. మరొక శాస్త్రం ఉంది, దాని పేరు కర్మదర్శనం. దాన్ని పూర్వమీమాంస అంటారు. వేదాంత దర్శనం ఉత్తరమీమాంస. దాన్ని ప్రతిష్ఠించిన వారు బాదరాయణుడు. చిత్రం ఏంటంటే ఈ దర్శనాలు మొత్తం వేదం నుంచి వచ్చినవేనండి. శంకరుడు ప్రధానంగా వేదాంత దర్శన ప్రతిష్ఠాత. వేదాంతం కూడా ఈశ్వర అస్తిత్వాన్ని అంగీకరిస్తుంది. ఈశ్వర అస్తిత్వాన్ని తీసేస్తే వేదాంత దర్శనం కూడా బౌద్ధంలాగే కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఈశ్వరుని అస్తిత్వం చూపిస్తుంది. ఇవి కొంచెం పరిచయంగా చెప్పాను, సామాన్యుడికి టెక్నికల్గా అనిపిస్తాయి. కానీ ఇంత ఆలోచించి ఇంత జ్ఞానంతో మన వాళ్ళు విషయాలు చెప్పారే తప్ప ఊహించి విశ్వసించి చెప్పలేదన్న విషయం మీకు తెలిస్తే చాలు. మిగిలిన శాస్త్ర చర్చలు చేయడానికి ఇక్కడ రాలేదు. ఇంత జ్ఞానం మనకున్నది. వీటన్నిటినీ శంకర భగవత్పాదుల వారి కాలంలో ఆయన ఏం చేశారంటే, సాంఖ్యం గొప్పదే కానీ పరిపూర్ణం కాదన్నారు. ఈ దర్శన శాస్త్రాలన్నీ గొప్పవే కానీ పరిపూర్ణములు కావు. సగం దాకా వచ్చి ఆగిపోయారు. ఆగిన చోటు నుండి సాగితే వాళ్ళు వేదాంతం దగ్గర పర్యవసిస్తారు అని చెప్పదలుచుకున్నారు ఆయన ఇక్కడ. అందుకే పరమాణువాదం ఒప్పుకున్నారు. ఎక్కడ కణం నుంచి తయారైందన్న వాదం వచ్చింది. అక్కడి నుంచి ప్రకృతిలో ఇది విస్తరించడం ప్రకృతివాదం, ఈశ్వరుడు అస్తిత్వం అన్నప్పుడు అవి చూపించారు. కానీ పరమాణువు కూడా పుట్టడానికి కూడా కారణం ఉంది కదా, ఆ కారణాన్ని ప్రస్తావన చేశారు శంకర భగవత్పాదులు ఇంత చక్కగా. కనుక ఈ వాదములన్నిటికీ పైన ఉన్నటువంటిదే ఆ పరమాత్మ యొక్క సంకల్ప శక్తి. అదే మనసుకి మాటకి అందనటువంటిది.
మనం శరణు వేయవలసినటువంటిది అని ప్రతిపాదన చేయదలుచుకున్నారు శంకర భగవత్పాల వారు. ఒక్క శ్లోకంలో అంత రహస్యాన్ని చెప్పారండి. అమ్మవారి పాద ధూళి కణము యొక్క వైభవం చెప్తూనే పాద పద్మాల నుంచి కలిగిందే తప్ప ఎక్కడి నుంచో వచ్చి అంటుకున్నది కాదు అనేది కూడా ప్రతిపాదన చేయడంలో ఎంత ఔచిత్యాన్ని చూపించారో అటువంటి పాద ధూళి కణానికి నమస్కారం చేసుకుందాం. అంటే బ్రహ్మ విష్ణు రుద్రుడు కూడా మర్యాదగా స్వీకరించి దాన్ని ఒక వ్యవస్థగా మలుచుతున్నారు అమ్మవారు ఇచ్చినటువంటి శక్తితో అనేది మొదటి శ్లోకంలో చెప్పిన దానికి కొనసాగింపు. హరిహర విరించాదిబిరపి అనే దాన్ని కొనసాగింపు ఈ శ్లోకంలో చూపిస్తూనే అమ్మ పాద ధూళి కణ మహిమని చెప్పారు, అమ్మ మహిమని చెప్పారు. ఇందులో ధూళికణ మహిమను చెప్పినట్టే కనబడుతుంది, కానీ ధూళికణానికి ఇంత మహిమ ఉంటే అమ్మకి ఎంత మహిమ ఉందో అనిపించిందా? అప్పుడు ఎవరు మహిమ చెప్పినట్లు? అమ్మ మహిమ చెప్పారు ఇక్కడ. మనసు మాటకందని అమ్మ మహిమ. అటువంటి అమ్మ స్వరూపం ఎలాంటిది అనే తర్వాత శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసినది కథమపి సహస్రేణ శిరస అన్నారు. 1000 తలలతో ధరించి ఉన్నాడు విష్ణువు అన్నారు. అంటే మనకు సాధారణంగా పురాణ కథల్లో వినేటప్పుడు ఈ భూమిని 1000 పడగలతో ఆదిశేషువు ధరిస్తున్నాడు అని చెప్తారు. అనగానే మన వాళ్ళు మనకు అప్పుడు సైన్స్ తెలియదండి, అందుకే భూమి ఏమో 1000 పడగల మీద పాముని కల్పన చేశారు, దాని కింద ఏదో కూర్మాన్ని కల్పన చేస్తూ భావించారు, ఇది ఊహలు మాత్రమే అని ఒక మాట అంటాడు. కానీ 1000 పడగల పాము అంటే పాముని ఎవడనుకోమన్నాడు మిమ్మల్ని అంటాడు ఋషి. మనం చూసే ఈ పాములు లాంటివి 1000 పడగలు వేసుకున్నాయంటే అసలు ఏమిటి దాని అర్థము? అది తెలియాలంటే మనమేదో అన్వయించడం కాదు. ఇప్పుడు సైన్స్ తీసుకొచ్చేసి ఏదో పురాణ శ్లోకానికి మనం అన్వయించేసి చప్పట్లు కొట్టేసుకుంటే సరిపోదండి. అన్వయం కూడా పూర్తిగా సరిపోవాలి. అలా సరిపోవాలంటే శాస్త్రంలో అమ్మవారికి సంబంధించిన శాస్త్రం వామకేశ్వర తంత్రంలో విష్ణువు ఏ విధంగా జగత్తే నిర్వహిస్తున్నాడో చక్కని శ్లోకంలో ఉంది. మనం పరిశీలిస్తే శింసుమారాత్మనా విష్ణు భూరాదీన్ ఊర్ధ్వత స్థితాన్ దధ్రే శేషతయా లోకాన్ సప్తలోకాన్ అధస్థితాన్ అన్నారు. ఒక్క భూమే కాదు, సమస్తములైనటువంటి బ్రహ్మాండములు వాటి స్థితిలో ఉన్నాయి అంటే వాటిని ఉంచిన ఒకానొక శక్తి ఏదో ఉంది. ఈ తర్కంతో ఆలోచించిన తెలిసిపోతుంది. అంటే క్రియేషన్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్. బాగా తెలుసుకోండి, సృష్టి అనేది ఒక యాక్సిడెంట్ కాదు, ఇది ఒక నాలెడ్జ్తో జరిగిన ఒక ఫినామిన్. తెలుస్తూనే ఉంది. పిచ్చివాడి చేతి రాయి అనుకున్నారా సృష్టి జరగడం అంటే? యాక్సిడెంట్ కాదు, అక్కడ ఫెయిల్ అవుతున్నది ఆధునిక సైన్స్. ఇది యాక్సిడెంట్ ఎలా అవుతుంది? ఒక భవనం కట్టేమంటే ఏమిటో అలా కట్టేశానండి అంటావా? దానికి అంత ప్రణాళిక లేదు. ఆ ప్రణాళిక నీకు తెలియదు, భవనం కనబడుతుంది. అలాగే సృష్టి అనే భవనం కనబడుతుంది, ప్రణాళిక నీకు తెలియదు. కానీ ప్రణాళిక లేనిది భవనం లేదు, సృష్టికి కూడా ఈశ్వర ప్రణాళిక లేనిది సృష్టి లేదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ ప్రణాళిక ఎవడిదో అతడు ఈశ్వరుడు. ఆ ప్రణాళికని ముందుగా నిర్మించడం, దాన్ని క్రియారూపంలో చూపించడం, నడిపించడం, 3 పనులు జరిగాయా లేదా? వాటిని మనం 3 పనులుగా నిర్వహిస్తూ పరమేశ్వరుడు ఉన్నాడని చెప్తున్నాం. ఆ ప్రణాళికని ఇక్కడ చూపించారు ఈ శ్లోకాల్లో విశేషించి. ఎలాగంటే పైన ఉన్న వాటిని పట్టుకున్నది శింసుమారాత్మన అని ఒక మాట చూపించారు. శింసుమారము అంటే ఒక మొసలి ఆకారపు జంతువు. ఆ రూపంతో భూరాది నూర్ధ్వత, భూమి మొదలుగా ఊర్ధ్వలోకములన్నీ కూడాను ఆయన శింసుమార రూపంతో విష్ణువు ధరించి ఉన్నాడు అన్నారు. విష్ణువు అంటే వ్యాపించిన వాడు అని అర్థం. ఇక్కడ ఇన్ని భరించాలంటే వ్యాపించిన శక్తి భరించగలదు కదా, కానీ ఇంత వ్యాపించాడు కనుక విష్ణువు అనే శబ్దం అక్కడ వచ్చింది. వ్యాపించి శింసుమార రూపంతో మొసలి రూపంతో పైన పట్టి ఉన్నాడు. దధ్రే శేషతయా లోకాన్ సప్తలోకాన్ అధస్థితాన్, క్రింద ఉన్న లోకాలని శేష రూపంతో ధరించి ఉన్నాడన్నారు. అంటే ఆదిశేషువు రూపంతో పట్టుకున్నాడు క్రింద లోకాలని అన్నారు. ఇక్కడ శేష అంటే మిగిలిన అని కూడా అర్థం. ఆ రూపాలతో క్రింద మీద పట్టుకున్నాడు. కింద మీద పట్టుకున్నాడు ఒకే విష్ణువు, కానీ 1000 పడగల ఆదిశేషువు కూడా విష్ణు స్వరూపమే అని చెప్తున్నాం. మరి విష్ణువు ఎవడు అంటే ఒక విష్ణువు ఇన్ని రూపములుగా పట్టి ఉన్నప్పుడు మనం వాటిని భావన చేస్తున్నాం. ఇదంతా విష్ణువు యొక్క విభూతులే. ఇది గమనించేటప్పుడు ఈ భూమి మొదలైన వాటిని నిలబెట్టి పట్టుకునే శక్తి ఉంది. అది 1000 తలలు అంటే అర్థం అన్ని వైపుల నుండి అని అర్థం అండి. ఇక్కడ ఏదో 1-2 వైపుల నుంచి కాదు, అన్ని వైపుల నుంచి అని చెప్పినప్పుడు 1000 అనే మాట వస్తుంది, ఇన్ఫినిటీ అని అర్థం. అన్ని వైపుల నుంచి పట్టుకున్నాడు భువనాలని కనుక అవన్నీ వాటి స్థితిలో ఉంటూ కదులుతున్నాయంటే పట్టి కదిపి నడిపించే ఒకానొక శక్తి. అది కర్షిస్తోంది కనుక సంకర్షణ అని మరొక పేరు చెప్పారు. కర్షణం అంటే ఆకర్షణ శక్తి అని అంటారు కదా, అది సమ్యక్ కర్షణం సంకర్షణం. కానీ సంకర్షణుడికే మరొక పేరు ఆదిశేషువు. ఈ మాటలన్నీ మీరు పరిశీలించండి. అయితే ఈ మాటలు
మన పురాణాల కథలని చెప్పి నవ్వి పారేశారు కొంతకాలం. ఇప్పుడు ఒక్కొక్కటి ఒప్పుకుంటున్నారు. నాకు గుర్తుకొస్తున్నది స్వామి వివేకానంద చెప్పిన మాట. సైన్స్ డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుందని చెప్పాడు. అది గుర్తుకొస్తుందండి మాటి మాటికి.